ఈరోజు వినిపించబోతున్న నవల అర్చన. రచన ఆలేటి నాగమణి గారు. శివ. శ్రీనివాసమూర్తి పిలుపుకు రెండు మోకాళ్ల మధ్య తల నుంచి కూర్చున్న శివసుందరం తలెత్తి ఎదురుగా నిలబడ్డ అన్నయ్యను చూస్తూనే చటుక్కున తలవాల్చుకొని లేచి నిలబడ్డాడు. తమ్ముడి కళ్లలో కదిలిన నీటి తెరకు తన ముందు దాచాలని ప్రయత్నించిన ప్రయత్నాన్ని అర్థం చేసుకున్న శ్రీనివాసమూర్తి మనసు జాలితో నిండిపోయింది. ఓదార్చాలనుకున్న అతను నిస్సహాయంగా నిలబడిపోయాడు. అనుకోకుండా అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఇంట్లో నుండి వరలక్ష్మి ఏడ్పు, బాధతో కూడిన కేకలు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి. దాదాపు 24 గంటలకి పైగా వరలక్ష్మి ప్రసవ వేదన పడుతోంది. కాలం గడుస్తున్న కొలది వరలక్ష్మి బాధలో, ఏడ్పులో నీరసం బయటి వాళ్ళకి భయాన్ని కలిగిస్తున్నాయి. నిమిషానికోసారి బయటికొస్తూ కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తున్న రాజ్యలక్ష్మి ఈసారి దేవుడి గది ముందుకెళ్ళి చేతులు జోడించి కన్నీళ్లతో ఏమూలో కాస్త ధైర్యంగా ఉన్న శివసుందరం నిలువున వణికిపోయాడు. శివ, ఏమిట్రా ఇది? ఏదో చెప్పబోయాడు శ్రీనివాసమూర్తి. నాకు భయంగా ఉందన్నయ్యా అని పసిపిల్లాడిలా బావురుమంటూ దేవుడు నాకు అన్యాయం చేస్తాడేమోనని అంటున్న శివసుందరం మాట పూర్తి కాకముందే, అదేమిట్రా అలా అంటావు అంటూ భుజం తట్టి అమ్మాయి పేరిట అర్చన. శ్రీనివాసమూర్తి మాట పూర్తి కాలేదు. లోపల నుండి వినవస్తున్న వరలక్ష్మి ఏడ్పు గుండెను చీల్చేలా గావుకేకగా మారి ఆగిపోయింది. అంతే, ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించుకుంది. శివసుందరం నిలబడలేనట్లుగా పక్కనే ఉన్న స్తంభాన్ని చేరగిలబడ్డాడు. లోపల నుండి ఎలాంటి శబ్దం వినరావడం లేదు. క్షణాలు, నిమిషాలు గడుస్తున్నా ఎవ్వరూ బయటికి రాలేదు. దాదాపు 10 నిమిషాలకి లోపల నుండి క్యార్మన్న చంటిపాప ఏడుపు వినిపించడంతో శ్రీనివాసమూర్తి కళ్ళు ఆనందంతో మెరిశాయి. శివ అన్నారాయన సంతోషపడిపోతూ. ఆడపిల్ల అంటూ ఆనందంతో చెప్పి హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి. శివ, నేను అర్చన చేయించొస్తారా అంటూ గబగబా అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు శ్రీనివాసమూర్తి. అంతవరకు వరలక్ష్మి ఏమవుతుందోనని బాధపడ్డ శివసుందరం మనసు బాధ తగ్గినా వెళ్ళి చూడాలన్న ఆరాటం పెరగడంతో వరండాలో అటు ఇటు తిరుగుతూ 2-3 సార్లు వదినా అంటూ లోపలికి చూస్తూ కేక వేశాడు. శివయ్య, నీ ఆత్రత నాకు తెలుసు, కానీ ఇప్పుడేం లాభం లేదు అంది బయటికి వచ్చిన రాజ్యలక్ష్మి. అది కాదు వదినా, లక్ష్మి ఎలా ఉంది? లక్ష్మి కంటే ముందు కూతురు ఎలా ఉందని అడగరాదు అంటూ నవ్వి, ఇద్దరూ బాగున్నారు కానీ నన్నిక పిలిచి విసిగించకు బాబు, బోల్డ్ పనుంది అంటూ లోపలికి వెళ్ళిపోయిందామె. సంతృప్తిగా నిట్టూర్చి వరండాలోని వాలుకుర్చీలో కూర్చున్నాడు శివసుందరం. మనసు తేలిక పడడంతో నిద్రలేమి చేత బరువైన కనురెప్పలు మూతపడ్డాయి. అలా ఎంతసేపు నిద్రపోయాడో శ్రీనివాసమూర్తి పిలుపుకి కళ్ళు తెరిచాడు. శివ, అమ్మాయిని చూసావా? ఎంత బాగుందని. అచ్చంగా పుత్తడి బొమ్మే. శ్రీనివాసమూర్తి మాటలకు ఒక్క ఉదుటున లేచి లోపలికి వెళ్ళాడు. దూరం దూరం అంటూ పురిటి గుమ్మంలోనే ఆపింది రాజ్యలక్ష్మి. గుమ్మంలో నిలబడి మంచం మీద నిద్రపోతున్న వరలక్ష్మి పక్కనే అమాయకంగా కళ్ళు మూసుకున్న పసిపాపను చూసి సంబరపడిపోతూ, లక్ష్మి కంటే తెల్లగా ఉంది కదూ వదినా అన్నాడు. అమ్మాయికి దిష్టి తాకాను, పద పద అంటూ తరిమేసింది రాజ్యలక్ష్మి. రబ్బరు బొమ్మల తెల్లగా, బొద్దుగా, నల్లటి ఒత్తైన జుట్టుతో, పెద్ద పెద్ద కళ్ళతో, బుల్లి నోరు తెరిచి క్యారమంటున్న పసిపాపను చూసి మురిసిపోతూ దిష్టి తాకేనంటూ మొహం తిప్పేసుకుంది రాజ్యలక్ష్మి. ఆ రాత్రి భోజనాల దగ్గర సరిగ్గా తినకుండా లేచిన శివసుందరాన్ని చూసి అదిలించబోయాడు శ్రీనివాసమూర్తి. నాకసలు ఆకలిగా లేదన్నయ్యా, ఎంగిలి పడకపోతే వదిన ఊరుకోదని ఆ మాత్రం తిన్నాను అన్నాడు. సంబరం కడుపు నింపింది కానీ శివయ్య, పాపను నేను తీసుకుంటాను, మీరు మరో బిడ్డను. రాజ్యం. శ్రీనివాసమూర్తి పిలుపుకి ఆగిపోయింది రాజ్యలక్ష్మి. పాప పుట్టి ఒక్కరోజైనా కాలేదు, అయినా వాడికి 10 మంది ఉన్నారనా పాపను మనకివ్వడానికి? మొదటి పాపనే. అదేమిటన్నయ్య అలా అంటావు పరాయవాడిలా? అది కాదురా శివ, అదో వెర్రి మాలోకం. తొలి బిడ్డను ఎవరైనా ఇస్తారట్రా అయినా నీ బిడ్డ నా బిడ్డ కాదు, ఇవ్వడం తీసుకోవడం ఏమిటి అన్నాడు శ్రీనివాసమూర్తి. అవునొదినా, పాప మీ బిడ్డగానే పెరుగుతుంది అన్నాడు శివసుందరం. రాజ్యలక్ష్మి తలవాల్చుకొని నిలబడిపోయింది. రాజ్యం, ఈ ఇంటిలో నీ నా అన్న భేదం లేనంత వరకు పాప మన నలుగురి కంటి పాపగానే ఉంటుంది అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. అంది రాజ్యలక్ష్మి. కానీ ఆమె మనసులో ఏదో తెలియని వెలితి, అర్థం వివరించి చెప్పలేని బాధ, వేదన నిండిపోయాయి. పసిబిడ్డ మీద చేయి వేసి ప్రశాంతంగా నిద్రపోతున్న తోడికోడల మొహంలో నిండిన తృప్తి ఆమెకు క్షణక్షణం గుర్తుకొచ్చి పండని తన కడుపుని, తల్లి కాలేని తన దౌర్భాగ్య స్థితిని తలుచుకుని ఒంటరిగా పెరట్లో కూర్చొని నేనెప్పటికీ అమ్మా అన్న పిలుపుకు నోచుకోను,
ఈ జన్మక అదృష్టం లేదు అని కుమిలిపోతూ కన్నీళ్లు కారుస్తున్న రాజ్యలక్ష్మి భర్తరాకను గమనించలేదు. రాజ్యం! ఆ పిలుపుకు ఉలిక్కి పడుతూ కళ్ళెత్తి చూసింది రాజ్యలక్ష్మి. బాధపడుతున్నావా? శివుడు లక్ష్మి బాధపడతారు ఈ విషయం తెలిస్తే అన్నాడు ఆయన మృదువుగా. వాళ్ళ అదృష్టానికి ఈర్ష్యతో బాధపడడం లేదండి అంది తలవాల్చుకుంటూ. మరి నిన్ను అమ్మ అని పిలవడానికి ఎవరూ లేరనేనా? అంది వచ్చే ఏడ్పును ఆపుకుంటూ. పాప పిలుస్తుంది రాజ్యం అన్నాడు. ఎలా పిలుస్తుందండి? పెద్దమ్మ అనో మరింకేదనో పిలుస్తుంది కానీ ఒక్కసారి కూడా అమ్మ అని పిలవదు. పిలవలేదు కూడా అంది ఏడుస్తూ. రాజ్యం అంటూ ఓదార్చబోయాడు శ్రీనివాసమూర్తి. భార్య మనసులోని ఆవేదన అర్థం చేసుకున్న అతని కళ్ళు నీళ్లతో నిండాయి. ఎంత అమాయకత్వం! రాజ్యం అమ్మ అన్న పిలుపు, ఆ ఒక్క పిలుపు ఒక్కసారి పిలిపించుకోవాలనే తపన, ఆరాటం ఆ దేవుడు అర్థం చేసుకోలేదు రాజ్యం అంటూ తల నిమురుతున్న భర్త గుండెలకు హత్తుకుపోతూ బావురు మంది రాజ్యలక్ష్మి. రాజ్యం నువ్వు ఇలా బాధపడ్డం శివుడు చూస్తే ఏమనుకుంటాడు? మన అదృష్టం బావులేదు, వాళ్ళ అదృష్టాన్ని చూసి తృప్తి పడదాం రాజ్యం. చూడు, తొలి బిడ్డ మనకివ్వమనడం బాగుండదు. మరో పాప పుడితే అప్పుడు వారు ఇవ్వనన్నా లాక్కునే అధికారం మనకుంది. అప్పుడు ఆ పాప నేను తప్పకుండా అమ్మ అని పిలుస్తుంది అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. రాజ్యలక్ష్మి మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. భర్త చెప్పిన మాటలు కాస్త తృప్తి కలిగించినా ఆ రోజు ఎప్పుడో అనుకుంది. తనకిక పిల్లలు పుట్టరన్న సత్యం తెలిసిపోయింది. డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. అయినా తనలో అమ్మ అన్న పిలుపు వినాలన్న ఆశ అణువణువులో నిండిపోయింది. ఆశ తీరదనుకుంది. కానీ ఈనాడు కాకున్నా ఒకనాడు భర్త చెప్పినట్లు కొన్నాళ్ళు ఓపిక పడితే బహుశా తీరుతుందేమో. గాఢంగా నిట్టూర్చి మనసును సరిపెట్టుకుంది రాజ్యలక్ష్మి. 3 రోజులు గడిచిపోయాయి. వరలక్ష్మికి జ్వరం వస్తోంది. ప్రతిరోజు డాక్టర్ ఇంటికి వచ్చి చూసి వెళ్తున్నా రోజురోజుకు జ్వరం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. మరో 2 రోజులు గడిచేసరికి వరలక్ష్మి పరిస్థితి మరీ దిగజారిపోయింది. మాటిమాటికి పసిబిడ్డ మొహంలోకి చూస్తూ ఏడుస్తూ నిరాశపడిపోతూ బెంగపడిపోయే ఆమెకు ఎంతో ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది. ఆ రోజు సాయంత్రం స్పృహ తప్పిన వరలక్ష్మికి 2 రోజుల వరకు తెలివి రాలేదు. నిర్వికారంగా నిశ్చలంగా మంచం మీద జ్వరంతో పడి ఉన్న వరలక్ష్మిని చూసి పసిబిడ్డను గుండెలకు హత్తుకుని, భగవంతుడా, ఈ చంటిదాన్ని తల్లి లేని దాన్ని మాత్రం చేయకు తండ్రి అంటూ శతకోటి దేవతలకి మొక్కుకుంది రాజ్యలక్ష్మి. అతి కష్టంగా మరో రోజు గడిచిపోయింది. ఆ రోజు స్పృహలోకి వచ్చిన వరలక్ష్మి పసిబిడ్డను రాజ్యలక్ష్మి చేతుల్లో పెట్టి ఏదో అనబోయింది. కానీ గొంతులో నుండి మాట బయటికి రాలేదు. ఆమె కళ్ళల్లోని నీళ్లు రాజ్యలక్ష్మిని మూగగా అర్థిస్తూ ఆ పసిపాపను అప్పగించాయి. ఎవరికోసమో ఆతృతగా వెతుక్కుంటూ లేచి కూర్చోబోయిన ఆమె లేవలేకుండా వెనక్కి విరుచుకు పడిపోయింది. లక్ష్మి! రాజ్యలక్ష్మి గావుకేక వీధిలోని శ్రీనివాసమూర్తి, శివసుందరం విని వెంటనే పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే వరలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. మరుక్షణంలో రోదనతో నిండిపోయింది ఆ గది. ఏడ్చి ఏడ్చి తెలివి తప్పి పడిపోయిన రాజ్యలక్ష్మిని, చంటిబిడ్డను ఓ గదిలో పడుకోబెట్టి జరగవలసిందంతా జరిపించేశాడు శ్రీనివాసమూర్తి. పుట్టి వారం రోజులు కాలేదు. కన్నతల్లిని మింగేసింది దౌర్భాగ్యురాలు. బ్రతికుండగా ఒక్కనాడైనా ఆమెకు సుస్థి చేసిందా? ఇంటిల్లి చాకిరీ చేసుకునేది. తల్లి ఒళ్ళో పెరిగే అదృష్టం లేదు. మహాలక్ష్మి లాంటి తల్లిని పొట్టన పెట్టుకుంది. ఎవరో ముసలావిడ మాటలు శివసుందరం మనసులో ములుకుల్లా గుచ్చుకున్నాయి. శివ! గావుకేక పెడుతూ ఒక్కంగలో క్రింద పడబోతున్న పసిబిడ్డను 2 చేతులతో అందుకొని గుండెలకి హత్తుకున్నాడు శ్రీనివాసమూర్తి. ఈ రాక్షసి బ్రతికుండటానికి వీల్లేదన్నయ్యా, కన్నతల్లిని మింగేసిన ఈ శ్రీనివాసమూర్తి ఇంకా వినలేక శివ అంటూ గట్టిగా అరిచాడు. ఈ పసిపిల్ల ఏం చేసిందిరా? చూడు ఎంత అమాయకంగా నిద్రపోతుందో. లక్ష్మి చచ్చిపోవడానికి ఈ పసిబిడ్డ ఎంతవరకు బాధ్యురాలు? పసిబిడ్డ కాదన్నయ్యా, నా లక్ష్మిని నిలువునా చంపిన మృత్యు దేవత. ఈ రాక్షసి నా కళ్ళకు కనిపించకూడదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండకూడదు. ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో అంటూ లాక్కోబోయాడు. శ్రీనివాసమూర్తి చేతిలోని పాప క్యారమంటూ ఏడవసాగింది. ఇద్దరి పెనుగులాట మధ్య నలిగిపోతున్న ఆ పాప కింద పడిపోయింది. కింద పడి ఏడుస్తున్న ఆ పాప గొంతు మీద కర్కశంగా పడబోతున్న శివసుందరం అదేం వినిపించుకోలేదు. చెయ్యి లాక్కోవడానికి పెనుగులాడుతూ చివరికి కాలు తీసి గొంతు నొక్కబోయే సమయానికి శ్రీనివాసమూర్తి చెయ్యి బలంగా తాకడంతో 3 అడుగులు వెనక్కి వెళ్ళి పడ్డాడు. రాక్షసుడా! పసిబిడ్డ అందులో కన్న మమకారాన్ని సైతం చంపుకుని రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నావు. ఛీ! నీకు మనసనేది ఉందట్రా? హృదయంలో ఏమాత్రం మమత ఉన్న కన్న కూతుర్ని ఇలా చంపాలనుకుంటావా? వెళ్ళిపోయిన లక్ష్మి వెంట ఈ పసిబిడ్డ కూడా పోతే నీకు మిగిలేదేమిట్రా? ఆలోచించుకో
అంటూ పసిబిడ్డనెత్తుకుని మరో గదిలోకి వెళ్ళి లోపల నుంచి గడియ వేసుకుని కూర్చున్నాడు శ్రీనివాసమూర్తి. జ్వరంతో మంచం మీద నుండి లేవలేకపోతున్న రాజ్యలక్ష్మి విషయం విని ఏడుస్తూ, పుట్టి వారం కాకుండానే తల్లికి దూరమై ఎలా బ్రతుకుతుందో, శివుడు బ్రతికిస్తాడంటారా ఈ పాపని అంటూ ఏడ్చింది. నువ్విలా ఏడుస్తూ జ్వరం పెంచుకుంటూ మంచంలో ఉండు, దీన్ని చూసే దిక్కులేక నేను లేనప్పుడెప్పుడో వాడు అన్నంత పని చేస్తాడు అంటూ విసుక్కున్నాడు శ్రీనివాసమూర్తి. మరో 2 రోజులకి రాజలక్ష్మి జ్వరం కాస్త తగ్గింది. ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ శివసుందరం కళ్లకు ఆ పసిబిడ్డ కనపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారిద్దరూ. రాజ్యలక్ష్మి వంటింట్లో ఉంటే శ్రీనివాసమూర్తి పసిబిడ్డ దగ్గర ఉండేవాడు. అతను లేనప్పుడు రాజ్యలక్ష్మి ఉండేది. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు గదిలో గడియ వేసుకుని రాజ్యలక్ష్మి పాపను గుండెలకు హత్తుకొని పడుకుంటే గుమ్మ ముందు కాపలా కాస్తూ పడుకునేవాడు శ్రీనివాసమూర్తి. వరండాలో తచ్చాడుతూ దొంగచూపులు చూస్తూ తిరిగి శివసుందరాన్ని నమ్మలేకపోయేవాడు. అతను కొద్దిగా తొంగి చూసినట్టు అనిపించేసరికి గట్టిగా దగ్గేవాడు శ్రీనివాసమూర్తి. దాంతో లోపల ఉండే రాజ్యలక్ష్మి పాపను మరింత దగ్గరికి లాక్కునేది. శివసుందరం మంచినీళ్లకి లోపలికొచ్చినా పెరట్లోకి వెళ్ళినా పడుకున్న శ్రీనివాసమూర్తి లేచి కూర్చునేవాడు. అది గమనించిన శివసుందరం విసురుగా వెళ్ళిపోయి పక్క మీద పడుకునేవాడు. అతడు కదలకపోవడం చూసి నెమ్మదిగా తాను పక్క మీద ఒరుగుతూ హమ్మయ్య అంటూ నెట్టూర్చేవాడు. వరలక్ష్మి వెళ్ళిపోయి 15 రోజులు గడిచిపోయాయి. ఆ 15 రోజులు వరలక్ష్మి వెళ్ళిపోయిందన్న బాధ కంటే ఆ పసిబిడ్డను ఎలా రక్షించుకోవాలన్న బాధతో నిద్ర కరువైపోయింది శ్రీనివాసమూర్తికి, రాజ్యలక్ష్మికి. ప్రతి క్షణం భయం భయం, దిగులు. శివసుందరం బయటికి ఎప్పుడో వెళ్ళి మళ్ళీ హఠాత్తుగా వచ్చేస్తాడు. మరోసారి శ్రీనివాసమూర్తి స్నానానికి వెళ్ళాడు. పసిబిడ్డకి పాలు కలుపుతున్న రాజ్యలక్ష్మి గదిలోకి హఠాత్తుగా వచ్చిన శివసుందరాన్ని చూస్తూనే చేతిలో పాల గ్లాస్ వదిలేసి ఒక కంగలో పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి గుండెలకి హత్తుకుంటూ శివయ్య అంది భయంగా. చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్న శివసుందరం కళ్ళల్లోకి చూస్తూ. వదినా అంటూ అడుగు ముందుకు వేయబోయాడు శివసుందరం. వద్దు శివయ్య, కన్నతల్లి మమతకి దూరమైన ఈ దురదృష్టవంతురాల్ని ఇలా వదిలే. ఈ పసిప్రాణం తీసినంత మాత్రాన లక్ష్మి తిరిగి వస్తుందా? లక్ష్మి తిరిగి రాదు వదినా. ఈ శని నా కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోతే లక్ష్మి చనిపోవడానికి రాక్షసే కారణమని ప్రతిక్షణం నేను బాధతో కుమిలిపోతున్నాను వదినా. చివరికి నేను చచ్చిపోతే? శివయ్య, అంత మాట అనకు. తల్లి లేని దౌర్భాగ్యురాలికి తండ్రి లేని దురదృష్టాన్ని కలిగించకు బాబు. నీ ప్రేమకు నోచుకోకపోయినా కనీసం నువ్వున్నావన్న తృప్తి అయినా దక్కని. తృప్తి మీకు మిగిలిందిగా వదినా. భార్య పోయి నేనేడుస్తుంటే బిడ్డ దక్కిందన్న సంతోషంలో మీరు నా బాధను అర్థం చేసుకున్నారా? మీరొట్టి స్వార్థపరులు వదినా. మీకు నా మీద ఆవగింజంత అభిమానం ఉంటే, లక్ష్మి మీద తోడికోడలన్న ప్రేమ ఉంటే ఈ రాక్షసిని ఇలా గుండెలకి హత్తుకుంటూ రాత్రింపగళ్ళు కాపలా కాస్తారా? అసలు లక్ష్మి పోవడమే మీకు మంచిదైంది. అమ్మ అన్న పిలుపుకి మొహం వాచిపోయిన నీకు ఇప్పుడు ఆనందంగా ఉంది కదూ, తృప్తిగా ఉంది కదూ. అందుకే దాంతో ఆ పిలుపు కోసమే దాన్నలా. శివ వెనక నుండి శ్రీనివాసమూర్తి పిలుపుకి శివసుందరం వాక్ప్రవాహం ఆగిపోయింది. అంతేసి మాటలు ఎందుకురా శివ అంటావు? మా నుదుట ఆ దేవుడు ఆ అదృష్టాన్ని రాయలేదు. కానీ నువ్వన్నంత స్వార్థం మాత్రం మాలో లేదురా. తల్లి లేని పిల్ల తండ్రి ద్వేషానికి గురైంది. చేతి కందిస్తే చంపుతావనే కానీ మాకు మరో ఉద్దేశం లేదురా. రేపు నీ మనసు మారి యథార్థంగా ఆలోచించి నా బిడ్డ అంటూ వస్తే నీకు అప్పచెప్పాలన్నా లక్ష్మి నీకు మిగిల్చిన గుర్తుగా నీకు అందిద్దామనే మా తాపత్రయం అంతే. కానీ చచ అంటూ ఇక మాట్లాడలేక పైపంచతో కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి రాజ్యం పాపనిచ్చేయి అన్నాడు. ఏవండి, ఏమిటో చెప్పబోయింది. రాజ్యం, పాప శివుడి కూతురు. పాపకు తల్లి లేదు కానీ తండ్రి ఉన్నాడు. ఇచ్చేయి. వాడి కూతుర్ని వాడికి ఇవ్వడానికి నీకేం సమస్య? అది కాదండి, శివుడు కోపంలో చెప్తుంటే నీకు కాదు, శివుడు కూతురు పాప. రాజ్యలక్ష్మి ఇవ్వలేదు. నిలబడ్డ చోటు నుండి కదల్లేదు. కనకపోయినా నీకింత మమకారం ఉంటే కన్న తండ్రిగా వాడికెంత మమత ఉంటుంది? ఇవ్వు అంటూ గట్టిగా పట్టుకున్న ఆ పసిబిడ్డను తీసుకోబోయాడు. ఆమె వదల్లేదు. శ్రీనివాసమూర్తి ఆవేశంగా చెయ్యెత్తి భార్య చెంప మీద గట్టిగా కొట్టాడు. ఉండండి ఇస్తాను అంది. ఆ దెబ్బలేం లెక్క చేయకుండా, శివయ్య, ఆయన అన్నట్టు పాప నీ కూతురే. నేను తల్లిని కాలేకపోయినా ఈ 4 రోజులు పెంచిన మమకారంతో చేతులు జోడించి చెబుతున్నాను, పాపను చంపెయ్యకు. నీ కళ్లకు కనిపించినంత దూరంగా ఎవరికన్నా ఇచ్చేయి. ఏ అనాథాశ్రమంలోనో చేర్పించు అంటూ పాపనందించింది. శ్రీనివాసమూర్తి పాపనందుకుని శివసుందరం దగ్గరకొచ్చి అందివ్వబోయాడు. శివసుందరం అందుకోలేదు. శిలాప్రతిమలా నిలబడిపోయాడు. తీసుకో శివ,
అంటూ క్రింద కాళ్ళ దగ్గర పడుకోబెట్టి భార్యతో సహా బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాసమూర్తి. ఇద్దరూ పెరట్లోకి వెళ్లారన్న మాటే గాని పాప ఏమవుతుందో అన్న దిగులు, బాధతో ఇద్దరి కళ్ళు నీళ్లతో నిండాయి. శివుడెంత మాటన్నాడో చూసావా రాజ్యం అంటున్న శ్రీనివాసమూర్తి పసి పిల్లాడిలా ఏడుస్తూ 2 చేతులతో మొహం కప్పుకున్నాడు. క్యారుమంటూ లోపల నుండి పాప గట్టిగా ఏడుస్తోంది. ఆతృతగా కదలబోయింది రాజ్యం. రాజ్యం గంభీరంగా పిలిచాడు శ్రీనివాసమూర్తి. పాప ఏడుస్తోందండి, మీకు వినిపించడం లేదు అంది. శివుడున్నాడు రాజ్యం. పాలు పట్టి చాలాసేపయిందండి. పాపిష్టదాన్ని, పాలన్నీ పడేశాను. కనీసం వంటింట్లోని పాలైనా శివుడికిచ్చొస్తాను అంది. మరి కాసేపైతే బహుశా పాపకు పాలు అవసరం ఉండవు రాజ్యం అన్నాడు వణికే కంఠంతో. భర్త మాటకు అదిరిపడిన రాజ్యం పాపా అంటూ పరిగెత్తపోయింది. రాజ్యం అంటూ ఆపాలనుకున్న శ్రీనివాసమూర్తి కూడా మాట్లాడకుండా పరిగెత్తింది రాజ్యలక్ష్మి. గదిలో నేల మీద పడుకుని గుక్కపట్టి ఏడుస్తోంది పాప. శివసుందరం అక్కడెక్కడా కనిపించలేదు. చటుక్కున పాపనెత్తుకుని బయటకు వెళ్ళి చూసింది. శివసుందరం కనిపించలేదు. చాలాసేపటికి లోపలికొచ్చిన శ్రీనివాసమూర్తిని చూసి పాలు తాగి నిద్రపోతున్న పాప తలనిమురుతూ, శివుడు పాపనేమీ చేయలేదండి, నేనొచ్చేసరికి శివుడు లేడు, పాప కింద పడుకుని ఏడుస్తోంది అంది రాజ్యలక్ష్మి. అతను మాట్లాడలేదు. ఆ రోజు వెళ్ళిన శివసుందరం 3 నెలల వరకు తిరిగి ఇంటికి రాలేదు. శ్రీనివాసమూర్తి ఊరంతా గాలించాడు. శివసుందరం జాడ తెలియలేదు. తండ్రి ఉండి కూడా లేనివాడయ్యాడు. కదూ పాప అంటూ ఏడ్చే రాజ్యలక్ష్మి బాధ పైకి కనపర్చినా తను పడుతున్న బాధ, వేదన, తమ్ముడు ఎటుపోయాడో అన్న దిగులు శ్రీనివాసమూర్తిని లోపలే కృంగదీయసాగాయి. ఆ రోజు తమ్ముడి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు శ్రీనివాసమూర్తి. పాలు తాగి ఆడుకుంటున్న పాపను వదిలి పెరట్లోకి వెళ్ళింది రాజ్యలక్ష్మి. ఎవరో తలుపు తెరుచుకొని వచ్చిన సవ్వడి కావడంతో భర్తేననుకొని, శివయ్య కనిపించాడా అంటూ వచ్చిన రాజ్యలక్ష్మి గది గుమ్మంలోనే ఆగిపోయింది. మంచం మీద పడుకున్న పాపపైకి ఎవరో వంగి చూస్తున్నారు. ఏం చేస్తున్నారో కనబట్టం లేదు. బట్టలు మాసి అసహ్యంగా కనిపిస్తున్నాయి. భయంతో బిగుసుకుపోయిన రాజ్యం ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఏదో అనబోయింది. మంచం మీదకి వంగిన వ్యక్తి మంచం మీద కూర్చుని పాపను 2 చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకోవటం చూసి ఎవరు అంటూ 2 అడుగులు ముందుకు వేసింది. ఆమె గొంతు వింటూనే లేచి నిలబడి నేనే వదినా అన్నాడు శివసుందరం. శివయ్య, నువ్వెక్కడికి వెళ్ళావు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? మా మీద కోపం వచ్చి వెళ్ళిపోయావా? లేదు వదినా, మీ మీద నాకేం కోపం రాలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. నా మొహం మీకు చూపించకూడదనుకున్నాను, కానీ పాపను చూడాలని అన్నాడు. పాప మీద ద్వేషం పోయిందని గ్రహించిన రాజ్యలక్ష్మి కళ్ళు ఆనందంతో మెరిశాయి. పాప అదృష్టవంతురాలు శివయ్య, చివరికి నేను దక్కించుకుంది అంది పాపను గుండెలకు హత్తుకున్న అతన్ని చూస్తూ. నన్ను క్షమించన్నయ్యా అని అంటున్న తమ్ముణ్ణి కౌగులించుకుని, శివ నువ్వు వచ్చేసావు, నాకంతే చాలురా అన్నాడు శ్రీనివాసమూర్తి ఆప్యాయంగా తమ్ముణ్ణి చూస్తూ. ఆ రాత్రి గుండె నిండా తృప్తి నింపుకొని నిద్రపోయాడు శివసుందరం. పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. మనసులోని వేదన, బాధ అతడు నిద్రపోకుండా చేస్తుంటే, ఏదో చెయ్యాలని హృదయం ఆతృతగా ఆరాటంగా చెప్తుంటే దూరంగా పడుకున్న శ్రీనివాసమూర్తి మొహం వంక చూస్తూ కదలకుండా కూర్చుండిపోయాడు. క్షణాలు గడుస్తుంటే బాధ అంతా ఒకే చోట గడ్డ కట్టుకొని గుండెల్లో నిండిపోసాగింది. కుడి చేత్తో గుండెను రాసుకుంటున్న అతనికి కాస్తంత ఉపశమనానికి బదులు మరింత బాధ పెరగసాగింది. అతనింక కూర్చోలేకపోయాడు. లేచి నిలబడ్డాడు. అన్నయ్య ఏమనుకుంటాడో, వదిన ఏమనుకుంటుందో, తనేం చేయబోతున్నాడు? ఏం లేదు, తన పాప, అవును తన పాప, తనకు దూరంగా కాదు తను దూరంగా. శివసుందరం చటుక్కున రాజ్యం పడుకున్న గది ముందుకెళ్ళాడు. పాపకు దగ్గరగా గాఢ నిద్రపోయింది రాజ్యలక్ష్మి. ఒక్క ఉదుటున పాపనందుకున్నాడు. బయటికొచ్చాడు. ఎదురుగా శ్రీనివాసమూర్తి. పాపను నేనేం చెయ్యనన్నయ్యా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకో పాపను నా దగ్గరగా గుండెలో ఏమిటో బాధగా ఉందన్నయ్యా, అంతే. నిజంగా అన్నయ్యా, పాపను నేనేం చెయ్యను, చేయలేనన్నయ్యా. పాప లేకుంటే నేను బ్రతకలేను. పాపను గుండెల్లో దాచుకుంటూ ఏడుస్తున్న తమ్ముణ్ణి ఓదారుస్తూ, నేను నిన్ను అర్థం చేసుకున్నాను రా శివ అన్నాడు శ్రీనివాసమూర్తి. పడుకో శివ, నీ గదిలో పడుకో, ఇక్కడ గాలి మరీ చల్లగా వస్తుంది, పాపకు జలుబు చేస్తుందంటూ పాలసీసా కూడా కిటికీలో పెట్టి బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాసమూర్తి. పాప అంటూ గుండెలకు హత్తుకుని గుండెల్లో నిండిపోయిన బాధంతా కరిగిపోయేలా ఏడ్చాడు శివసుందరం. నేను రాక్షసుణ్ణి తల్లి, నిన్ను చంపాలనుకున్నాను. నేను ఒట్టి కసాయి వాడినమ్మా, నాకు నిజంగా తెలీదు తల్లి. నీ స్పర్శ గుండెలోని బాధనంతా కరిగిస్తుందని, నా బాధను నువ్విలా పంచుకుంటావని, నన్ను క్షమిస్తావు కదూ తల్లి.
నువ్వు పెద్దయ్యాక ఈ విషయం నీకు తెలిస్తే నాన్నని మన్నిస్తావు కదమ్మా, ఈ నాన్న అర్థం చేసుకుంటావు కదూ. శివసుందరం కన్నీళ్లతో కల్మషం కరిగిపోయి మమత నిండిపోయింది. పాపను పక్కలో పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. చాలాసేపటికి పాప నిద్రలేచి ఏడుపు మొదలుపెట్టింది. ఏడుపు వింటూనే రాజ్యలక్ష్మి నిద్రలేచి పాప కనిపించకపోవడంతో కంగారు పడుతూ బయటికొచ్చింది. బయట శివసుందరం కనిపించలేదు. ఏమండి పాప అంటూ భర్తను నిద్రలేపి అడిగింది. శివుడి దగ్గర ఉంది. వెళ్ళకు రాజ్యం, వాడేం చెయ్యడు, పాపను వాడి దగ్గరే ఉండని అన్నాడు అసలు విషయం చెప్పి. కాసేపటికి పాప ఏడ్పు ఆగిపోయింది. రాజ్యలక్ష్మి మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళి చూసింది. తండ్రి గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతోంది పాప. పాప పట్ల శివసుందరానికి ద్వేషం పోయి మమత కలగడంతో పాటు పాపే సర్వస్వంగా మారడంతో శ్రీనివాసమూర్తి మనసు తేలిక పడిపోయింది. శివుడు మారిపోయాడు. పాప తల్లితో పాటు తండ్రి లేని దురదృష్టవంతురాలు అవుతుంది అనుకున్నాడు. దేవుడు దయామయుడు, పాప అదృష్టవంతురాలు అనుకున్నాడు. నెలలు గడిచిపోసాగాయి. పాప లేచి కూర్చుని నిలబడటానికి ప్రయత్నిస్తోంది. తెల్లగా బొద్దుగా అందంగా ఉన్న పాప ఆ ఇంట్లో ముగ్గురికి కంటి పాప. చిరుగజ్జెలు కాళ్లల్లో కదులుతూ ఉంటే రాజ్యలక్ష్మి చీరకుచ్చిళ్ళు పట్టుకొని బుల్లి బుల్లి అడుగులు వేస్తుంటే సంబరంగా చూసేవాడు శ్రీనివాసమూర్తి. శివసుందరం కళ్లల్లో కన్నీటి తెర కదులుతూ ఉండగా 2 చేతులు చాచి పాప అంటూ పిలవగానే చటుక్కున కూర్చుని గబగబా పాకుతూ వెళ్ళి చేతుల్లో ఇమిడిపోయేది పాప. అమ్మా పాప అంటూ రాజ్యలక్ష్మి పిలవగానే కేరింతలు కొడుతూ అమ్మా అంటూ పిలుస్తూ చేతులు చాచే పాపను గుండెలకు హత్తుకుంటూ మురిసిపోయే వదినను చూసి, లక్ష్మి 9 నెలలు మోసి కన్నావు, కానీ పాపని తనివి తీరేలా గుండెలకు హత్తుకునే అదృష్టం లేకుండా ఎందుకు వెళ్ళిపోయావు లక్ష్మి? చూడు పాప ఎంత అందంగా నవ్వుతోందో, ఆ నవ్వును చూసి మురిసిపోయే భాగ్యానికి ఎందుకు దూరమైపోయావు లక్ష్మి అంటూ మనసు మూగగా ఎదుటలేని ఇక కనిపించని లక్ష్మిని ప్రశ్నిస్తుంటే జవాబు వినలేనన్న నిజం బాధగా కళ్ళల్లో సుళ్ళు తిరుగుతుంటే తలవాల్చుకుని బయటికి వెళ్ళిపోయేవాడు సుందరం. పెళ్ళై 4 ఏళ్లైనా కాకముందే భార్యకు దూరమైన తమ్ముడి దురదృష్టానికి చింతిస్తూ, భార్య అంటే తమ్ముడికి ఎంత ప్రేమో అభిమానమో తెలిసిన శ్రీనివాసమూర్తి శివసుందరం కన్నీళ్ళని అర్థం చేసుకుని ఓదార్చలేక మరేదో చెప్పాలన్నా చెప్పలేక మౌనంగా బాధను భరించేవాడు. శివ, అలా ఉన్నావేరా, పోయిన వాళ్లతో మనము పోగలమా? బాధపడటం మానుకుని గతాన్ని మర్చిపో శివ, పాప కోసమైనా నువ్వు ఆనందంగా ఉండాలరా అంటూ ఎప్పుడైనా అంటే, నాకేం బాధలేదన్నయ్య, గతం లేకుంటే నేను ఉండను, పాప కోసం గతాన్ని ఎలా మర్చిపోనన్నయ్యా? పాపను చూస్తుంటే లక్ష్మిని మర్చిపోవడం అసాధ్యం, నేనేమైపోయినా నాకు బాధలేదన్నయ్యా, ఉన్నన్ని రోజులు పాపను చూస్తూ బ్రతుకుతాను, పాపను గురించి నాకు బెంగలేదు, పాప లేకున్నా నేను లేకున్నా పాపకు మీరున్నారు అనేవాడు. తమ్ముడి మాటల్లో కదిలే నిరాశ నిస్పృహలు చూసి లోపలే ఆవేదన చెందేవాడు శ్రీనివాసమూర్తి. ఆ రోజు పాప పుట్టినరోజు. పాప పుట్టి ఆ రోజుకు సరిగ్గా సంవత్సరం. తలంటి పోసి కొత్త గౌను వేసి ముస్తాబు చేసింది రాజ్యలక్ష్మి. పొద్దున్నే గుడికి తీసుకువెళ్ళి పాప పేర అర్చన చేయించాలని మిగతా ఇద్దరిని బయలుదేరదీసింది. పాప పుట్టి సంవత్సరం కావచ్చినా పేరు పెట్టలేదు. అర్చన ఎలా చేయిస్తారో ఏమో. తల్లి ఉంటే పాప బారసాల ఎంతో ఆడంబరంగా జరిగేది. తల్లి లేదన్న లోటుతో పాటు తల్లిని మింగింది అన్న నింద మోస్తూ ఎలాంటి ముచ్చటకు నోచుకోలేదు. కళ్ళనీళ్లు కళ్ళల్లోనే దాచుకుంటూ పాపనెత్తుకుని బయలుదేరింది రాజ్యలక్ష్మి. పాప పేర అర్చన చేయండి పంతులు గారు అన్న శ్రీనివాసమూర్తి మాటలకు అలాగే పాప పేరేమిటి అంటూ అడిగాడు పూజారి. రబ్బరు బొమ్మలా ఉండి విప్పారిన కళ్ళతో దీపాల వెలుగులో నిండుగా ఉన్న దైవ విగ్రహాన్ని చూస్తున్న పాప వంక చూస్తూ పూజారి ప్రశ్నకు రాజ్యలక్ష్మి శ్రీనివాసమూర్తి ఉలిక్కి పడుతూ శివసుందరం వంక చూశారు. పూజారి మంత్రాలేవో చదువుతూ మధ్యలో ఆగి పాప పేరేమిటన్నారు అంటూ మరోసారి అడిగాడు. అర్చన అన్నాడు శివసుందరం. శ్రీనివాసమూర్తి రాజ్యలక్ష్మి మరోసారి ఉలిక్కిపడ్డారు. అర్చన పేర. అర్చన ముగిసింది. ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటూ పాప చేత దేవుడికి దండం పెట్టించి గుడి ఆవరణలోకి వచ్చి కూర్చున్నారు. విశాలమైన గుడి ఆవరణలో ఓ మూలకు వెళ్ళి నిలబడ్డాడు శివసుందరం. పాప, వెళ్ళి నాన్నను పిలు తల్లి అంది రాజ్యలక్ష్మి. పాప గబగబా పాకుతూ వెళ్ళి నిలబడ్డ శివసుందరం కాళ్లను చుట్టేసుకుంది. ఉలిక్కి పడ్డట్లుగా చూసి పాపనెత్తుకుని అర్థం కాని ఆవేదన, బాధ, ఆరాటం, ఉద్వేగం, అర్థం చెప్పలేని భావాలు కళ్లల్లో నీళ్లు నిండిరాగా గుండెలకి హత్తుకున్నాడు. ఎంతోసేపటికి శివసుందరం ఇటు తిరగకపోవడంతో శ్రీనివాసమూర్తి లేచి వెళ్ళాడు. శివసుందరం కన్నీళ్లు పాపమొహాన్ని, ఫ్రాకుని తడిపేస్తున్నాయి. శివ అంటూ శ్రీనివాసమూర్తి ఏదో అనబోయాడు.
ఇంటికి వెళ్దాం పదన్నయ్య అంటూ గబగబా పరిగెత్తినట్లుగా పాపం తీసుకొని వెళ్ళిపోయాడు శివసుందరం. ఏమిట్రా శివ అన్నాడు ఇంటికొచ్చాక మందలించే ధోరణిలో శ్రీనివాసమూర్తి. పాప పుట్టిన తర్వాత లక్ష్మి పోవడంతో పాపకు బారసాలు చేయలేదు. కనీసం సంవత్సరం నిండినా పాపకింకా పేరు పెట్టలేదు. పుట్టి సంవత్సరం కావస్తున్నా పాప ఎలాంటి ముచ్చటకు నోచుకోలేదు. పాప దురదృష్టానికి నా దౌర్భాగ్యానికి కన్నీళ్లు కార్చక నేనేం చెయ్యనన్నయ్యా. ఎవరో ఏదో అన్నారని వెర్రి ఆవేశం అవివేకంతో పాపనే చంపాలనుకున్న పాపిష్టి తండ్రిని నేను. ఈ రోజు వరకు పూజారి అడిగే వరకు కూడా పాపకు పేరు పెట్టాలని తోచని ఒట్టి శ్రీనివాసమూర్తి శివసుందరాన్ని మాట్లాడనీయకుండా నోరు మూసేశాడు. నీ తప్పేం లేదురా శివ, నువ్వేదీ కావాలని చేయలేదు. నీ ఆవేదన నిన్ను మరే విషయం గురించి ఆలోచించనీయలేదు. జరిగిపోయిన దానికిప్పుడు బాధెందుకు? సాయంత్రం పాప పుట్టినరోజు బ్రహ్మాండంగా చేద్దాం అన్నాడు ఓదారుస్తూ. వద్దన్నయ్యా, ఈ చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వాళ్ళు పాపననే మాటలు వినలేను. సానుభూతితో అన్న వారి ప్రతి మాట నేను భరించలేను అన్నాడు. అందరికంటే ఎక్కువ ఆ భగవంతుడి సమక్షంలోనే పాపకు పేరు పెట్టేశాం. ఇక చెయ్యాల్సింది మాత్రం ఏముందన్నయ్యా అన్నాడు. అర్చన కొనుక్కున్నాడు శ్రీనివాసమూర్తి. అవునన్నయ్యా, నీకు గుర్తుంది కదూ, సరిగ్గా సంవత్సరం క్రితం నువ్వు అర్చన చేయించాలని అంటున్న క్షణంలోనే పాప పుట్టింది అన్నాడు శివసుందరం. అవును, నాకు గుర్తుంది శివ. చాలా చక్కటి పేరు, అర్చన. బాగుంది అన్నాడు సంతృప్తిగా తలాడిస్తూ. అర్చన అన్న పేరు, ఆ పేరులోని అర్థాన్ని రాజ్యలక్ష్మికి వివరించి చెప్పాడు శ్రీనివాసమూర్తి. చాలా బాగుందండి అంది రాజ్యలక్ష్మి పాప తల నిమురుతూ. 4 ఏళ్లు గడిచిపోయాయి. అర్చనకు 5 ఏళ్ళు నిండాయి. ఆ సంవత్సరం అర్చనని స్కూల్లో చేర్పించాడు శ్రీనివాసమూర్తి. బడికి వెళ్లే మొదటి రోజు కొత్త ఫ్రాకు వేసి ముస్తాబు చేసి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని దేవుడితో పాటు లక్ష్మి ఫోటోకు అర్చన చేత దండం పెట్టించింది రాజ్యలక్ష్మి. ఆమె ఎలా చెబితే అలా బుద్ధిగా అన్నీ చేసి అమాయకంగా తల్లి ఫోటో వంక చూపిస్తూ, ఈ దేవుని ఫోటో బాగుంది అమ్మా అంది అర్చన. నేను చూలుకు వెళ్తాను నాన్న అంటూ శివసుందరం దగ్గరికి వెళ్ళి చెప్పింది. వెళ్ళిరా తల్లి అంటూ 2 బుగ్గలు ముద్దు పెట్టుకుని పంపించాడు. శ్రీనివాసమూర్తి అర్చనని స్కూల్ వరకు తీసుకెళ్లి దింపొచ్చేశాడు. ఆ రోజంతా ఇంటిలో అర్చన కాలిమువ్వల చిరు చప్పుడు వినిపించకపోవడంతో రాజ్యలక్ష్మికి ఇల్లంతా బోసిపోయినట్లుగా అనిపించింది. ఇంటిలో ఒక క్షణం ఉండలేక వీధి అరుగు మీద నిలబడి అర్చన రాక కోసం ఎదురు చూస్తున్న ఆమెను చూసి, అర్చన ఇంకా రాలేదు అనుకుంటూ తను కూడా వీధి అరుగు మీదే కూర్చున్నాడు శ్రీనివాసమూర్తి. అర్చన లేకుంటే ఇల్లంతా ఎంతో బోసిగా ఉంది అంటున్న రాజ్యలక్ష్మి మాటలకు నవ్వుతూ, అవును రాజ్యం, అర్చన చిరుగజ్జల చప్పుడు ఇంట్లో ఎంతో సందడిగా వినిపించేది. నేను వీధిలో నుండి రాగానే నాన్న అంటూ చేతుల్లో ఇమిడిపోయే అర్చన ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి ఏమిటో వెలితెగా ఉంది కదూ మనసంతా. అర్చన తండ్రితో పాటు శ్రీనివాసమూర్తిని కూడా నాన్న అంటూ పిలిచేది. అందుకే ఒక్కోసారి నాన్న అన్న పిలుపుకు ఇద్దరూ చేతులు చాచేవారు. ఇద్దరి వంక క్షణం చూసి తన దగ్గరికి వచ్చేది, పిలిచేది ఒకరి కోసం. మరొకరు క్షణంసేపు ఎదురు చూస్తూ కదలక ఒకేసారి ఇద్దరూ కదిలేవారు. దాంతో తనని పట్టుకోమన్నట్లుగా పరుగులు తీసేది అర్చన. చివరికి ఇల్లంతా పరిగెత్తి రాజ్యలక్ష్మి ఒళ్ళో చేరి కిలకిలా నవ్వుతూ చూసేది. ఒక్క అర్చన విషయంలో తప్ప మరే విషయంలోనూ శివసుందరం ఆసక్తి కనపరిచేవాడు కాదు. పాప తోడిదే లోకం అనుకున్నట్లుగా ఉండే అతను ఇంటి వ్యవహారాలు, అటు పొలం పనులు శ్రీనివాసమూర్తికి వదిలేశాడు. ఇంట్లో ఉన్నంతసేపు అర్చన అంటూ పిలుస్తూ సాధ్యమైనంత వరకు అర్చనని తన దగ్గరే కూర్చోబెట్టుకునేవాడు. అమ్మా, వీధిలో నుండి వచ్చిన అర్చన పిలుపు వింటూనే బావి దగ్గర నీళ్లు తోడే బిందెను తీసుకుని వంటింట్లోకి వెళ్తున్న రాజ్యలక్ష్మి అర్చన గొంతులో ఏడ్పు వినబడ్డంతో గాబరాగా బిందె చంకలో ఉందన్న విషయం మర్చిపోయి పరిగెత్తబోయింది. చంకలోని బిందె ఎడంకాలి మీద పడ్డంతో పక్కకి పడిపోయిన రాజ్యలక్ష్మి తల అక్కడున్న రోలుకు గుద్దుకుని తెలివి తప్పి పడిపోయింది. ఏడుస్తూ లోపలికొచ్చిన అర్చన రాజ్యలక్ష్మి నుదుటి నుండి కారుతున్న రక్తం, ఆమె పడిపోయిన తీరు చూసి భయంతో గట్టిగా అరుస్తూ ఏడవడంతో అప్పుడే లోపలికి వస్తున్న శ్రీనివాసమూర్తి కంగారుగా పెరట్లోకి వచ్చాడు. రాజ్యలక్ష్మిని ఆ స్థితిలో చూసిన అతను నిర్ఘాంతపోయి నోట మాట రాక నిలబడిపోయాడు. నాన్న, అమ్మ అలా పడిపోయిందేం అంటూ భయంగా ఆ రక్తం వంక చూస్తూ అడుగుతున్న అర్చనని తీసుకుని రాజ్యలక్ష్మిని మంచం మీదకి చేర్చాడు. డాక్టర్ వెళ్ళిపోయాక చాలాసేపటికి రాజ్యలక్ష్మికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరుస్తూనే ఆతృతగా అర్చనను వెతుక్కుంటున్న ఆమె పక్క అర్చనను కూర్చోబెట్టాడు శ్రీనివాసమూర్తి.
అర్చన లేత బుగ్గల మీద కన్నీటి చారికలను చూస్తూ ఏమిటో అనబోయింది. అలా పడిపోయావేం రాజ్యం? అర్చన భయపడిపోయింది. గట్టిగా ఏడుస్తోంది. సమయానికి నేనొచ్చాను, లేకుంటే రక్తం బాగా పొయ్యి నువ్వు నాకు మిగిలేదానివి కాదు అన్నాడు బాధగా శ్రీనివాసమూర్తి. భర్త చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని నిమురుతూ కళ్ళల్లో నీళ్లు నిండిపోగా జవాబు చెప్పలేక అనురాగంగా భర్త మొహంలోకి మూగగా చూస్తూ ఉండిపోయింది. అసలు ఎలా పడ్డావు రాజ్యం అన్నాడు శ్రీనివాసమూర్తి. జరిగిన విషయం చెప్పి అర్చన తల నిమురుతూ నువ్వెందుకమ్మా ఏడ్చావు? వీధిలో ఎవరైనా ఏమైనా అన్నారా అంది రాజ్యలక్ష్మి. కుక్కను నా మీది కుసికొల్పారమ్మా, అదేమో నన్ను కరవడానికి పరిగెత్తుకొస్తుంటే అంది అర్చన. అంతవరకు గుమ్మంలో నిలబడి ఉన్న శివసుందరం లోపలికి వచ్చి వదిన స్థితి చూస్తూనే చలించిపోయాడు. మరీ అంత ఆత్రం ఏమిటి వదిన? బిందె ఇంట్లో దింపి వెళ్లేదానివి కదా అన్నాడు. జవాబుగా రాజ్యలక్ష్మి నవ్వేసింది. రాజ్యలక్ష్మికి అలా కావడంతో పక్కింటి వాళ్ళు, వీధిలోని వాళ్ళంతా వచ్చి పరామర్శిస్తూ పలకరిస్తూనే ఒట్టి దౌర్భాగ్యపు పిల్ల, పుట్టగానే తల్లిని మింగిందా? పెరుగుతూ ఉంటే పెద్దమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇలా ఎన్ని అనర్థాలు జరగాలో ఏమిటో, కళకళలాడే ఇల్లు కాడు చేసేలా ఉంది. ఈ మాటలు అస్పష్టంగా విన్న శివసుందరం గుండె ఆవేదనతో అల్లాడిపోతోంది. ఆవేశంగా అర్చన దగ్గరికి వెళ్ళాడు. కానీ ఓ మూల కూర్చుని అమాయకంగా మట్టి బొమ్మలతో కబుర్లు చెప్తూ ఆడుకుంటున్న అర్చనను ఏమీ చేయలేక ఎత్తిన చెయ్యి గోడకేసి కొట్టుకుంటూ వెనక్కి తిరిగాడు. రాజ్యలక్ష్మి ఏ దుర్ముహూర్తంలో పడిపోయిందో కానీ 3 నెలల వరకు మంచం దిగలేదు. ఈ 3 నెలలు ఇంటి బాధ్యతతో సహా అందరి బరువు బాధ్యత శ్రీనివాసమూర్తి మీద పడ్డాయి. ఏమీ పట్టనట్లు ఉదయం అనగా వెళ్ళి సాయంత్రం ఎప్పుడో ఇల్లు చేరి కాసేపు అర్చనతో మాట్లాడి కబుర్లు చెప్పి రాజలక్ష్మిని పలకరించి గదిలోకి వెళ్ళిపోయిన శివసుందరం మూగగా మౌనమూర్తిలా ఎటో చూస్తూ గడిపే తమ్ముణ్ణి ఎలా మందలించాలో ఏమనాలో తోచలేదు శ్రీనివాసమూర్తికి. ఈ విషయంలో ఆ రాత్రి భార్యతో మాట్లాడాడు శ్రీనివాసమూర్తి. అర్చనను గుండెల్లో ఇముడ్చుకుని నిద్రపోతున్న తమ్ముణ్ణి చూసి, అతడి వాలకం చూసి బాధగా చెప్తున్న భర్త మాటలకి రాజ్యలక్ష్మి ఇచ్చిన జవాబు విని ఉలిక్కిపడ్డాడు శ్రీనివాసమూర్తి. శివుడు లక్ష్మిని మర్చిపోగలుగుతాడంటావా రాజ్యం అన్నాడు. మీరోసారి అడిగి చూడండి, ఎంతకాలమని అతడు అలా ఉంటాడో. 30 ఏళ్ళైనా లేవు. ఈ నిర్లిప్తత, నిర్వికారం ఏమిటి? నాకెందుకో ఏనాడో ఒకనాడు శివుడు ఏమైపోతాడో ఊహించడానికే భయంగా ఉంది. కానీ రాజ్యం, అర్చన తల్లి లేని పిల్ల, దాని ఆలన పాలన నేనున్నానుగా. అర్చనని మనం చూసుకుందాం. అయినా లోకంలో అందరూ ఒకేలా ఉంటారా ఏమిటండి? మనం ఓ మంచి అమ్మాయిని కేవలం శివుడికి భార్యగా కాక అర్చనకు తల్లిని చూసి పెళ్లి చేద్దాం అంది. శివుడు ఒప్పుకుంటాడంటావా? మీరు ఒప్పించండి, ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించండి అంది. శివసుందరం ఒప్పుకోడని, అసలు ఆ విషయం ఎలా చెప్పాలో తోచక 2 రోజులు ఆలోచించి చివరికి చెప్పాడు శ్రీనివాసమూర్తి. లక్ష్మి వెళ్ళి 6 ఏళ్లు దాటిపోయింది. పోయిన వాళ్లతో మనము పోగలమా? నువ్వు నీకోసం కాకున్నా మా కోసమైనా ఒప్పుకో అన్నాడు. శ్రీనివాసమూర్తి మాటలకి వెర్రిగా నవ్వేశాడు శివసుందరం. ఆ నవ్వు చూస్తూనే ఉలిక్కిపడ్డాడు శ్రీనివాసమూర్తి. నాకు 30 ఏళ్ళు నిండబోతున్నాయి అన్నయ్య అన్నాడు. కానీ శివ, అన్నయ్య, నా అభిప్రాయం నీకు బాగా తెలుసు. 6 ఏళ్లుగా నువ్వు ప్రశ్న ఎప్పుడూ అడుగుతావని అనుకున్నాను. నువ్వు అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నారని, అందుకే ఆ ప్రసక్తి రాలేదని తృప్తి పడిపోయాను. కానీ ఈనాడు నువ్వు బహుశా ఎవరైనా నిన్ను మరెవరో కాదు శివ, మీ వదినే. నువ్విలా మూగిగా మారిపోవడం, నీలోని ఈ మార్పు మమ్మల్ని ఎంత బాధ పెడుతోందో నీకెలా తెలుస్తుందిరా? లక్ష్మి అంటే నీకెంత అభిమానమో మాకు తెలుసు. అంతేకాక అర్చన విషయం ఆలోచించే నీతో ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పడానికి సంశయించాను. కానీ అర్చనకి నువ్వున్నావు, మేమున్నాం. మరో వ్యక్తి వచ్చినా అర్చనకి ఎలాంటి లోటు బాధ కలగనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంది మీ వదిన. మా బాధంతా కేవలం నీకోసమే. ఎన్ని చెప్పినా శివసుందరం అంగీకరించలేదు. కానీ రాజ్యలక్ష్మి, శ్రీనివాసమూర్తి ఎంతగానో మరెన్ని విధాలుగానో నచ్చజెప్పి శివసుందరం చేత అనిపించారు. వదిన, నా వల్ల వచ్చే ఆ అమ్మాయికి ఎలాంటి బాధ అసంతృప్తి కలిగిన బాధ్యత నాది కాదు అన్నాడు శివసుందరం. ఆ మాటలు రాజ్యలక్ష్మిని ఆలోచించేలా చేశాయి. అన్యాయంగా ఓ అమ్మాయి జీవితం నాశనం కాదు కదా అనుకుంది. కానీ కమలను చూశాక ఆమె భయం తగ్గిపోయింది. కమల అందంగా ఉంది. వయసు 25 ఏళ్లలోపే. పేదింటి అమ్మాయి. అందంతో పాటు అణకువ చూసి శివసుందరంలో గూడు కట్టుకున్న నిర్లిప్తత పోగొట్టగలుగుతుందన్న ధైర్యంతో పాటు శివసుందరం వల్ల ఆ అమ్మాయికి ఎటువంటి బాధ అసంతృప్తి కలగదని తృప్తి పడిపోయింది. అంతేకాక కమలం చూస్తుంటే అర్చన పట్ల ఆమె ప్రవర్తన కటువుగా ఉంది అనుకోలేదు.
అతి నిరాడంబరంగా పెళ్లి జరిగిపోయింది. కమలం చూడాలని కానీ పలకరించాలని కానీ చివరికి ఓరగానైనా ఒకసారి కమల వంక చూడాలన్న ఆతృతం కనపరచలేదు శివసుందరం. యాంత్రికంగా రాజ్యలక్ష్మి ఎలా చెప్తే అలా తల ఊపాడు. పెళ్లికి ముందు కమల విషయం వాళ్ళు చెప్తున్నా అంత ఆసక్తిగా వినలేదు. కమల పట్ల అతని ప్రవర్తన ఎలా ఉందో కానీ కమలను తన చిరునవ్వుతో అక్క అంటూ రాజ్యలక్ష్మితో మాట్లాడుతూ కనిపించడంతో శ్రీనివాసమూర్తి తేలిగ్గా నిట్టూర్చాడు. పెళ్ళైన తర్వాత కూడా శివసుందరం రాత్రిళ్ళు అర్చనని తన దగ్గరే పడుకోబెట్టుకునేవాడు. ఓ 2 రోజులు ఆగి రాజ్యలక్ష్మి శివసుందరంతో అంది, అర్చనను నా దగ్గర పడుకోబెట్టుకుంటాను శివ అని. ఎందుకు అన్నట్లు చూశాడు శివసుందరం. రాత్రిళ్ళు మంచినీళ్లకంటూ దానికంటూ అస్తమానం విసిగిస్తుంది కదూ అంది ఏం చెప్పాలో తోచక. ఇన్నాళ్లుగా నేను లేస్తూనే ఉన్నానుగా వదినా. అది కాదు శివ, కమల అర్చన ఆవిడ్ని లేపదు వదినా. ఆహా, కానీ వదినా, అర్చనను నీ దగ్గర పడుకోబెట్టుకోవాలనుకుంటే అలాగే కానీ ఎవరినో విసిగిస్తుందని మాత్రం అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అర్చన రాజ్యలక్ష్మి దగ్గరే పడుకుంది. కానీ మర్నాడు నిద్రలేస్తూనే కమల వంట చేసేటప్పుడు అంది, అర్చనను మీ దగ్గరికి ఎందుకు తీసుకువెళ్లారనో. ఆయన రాత్రంతా నిద్రపోలేదు, పెరట్లో తిరుగుతూ గడిపారు అంది. కమల అంది రాజ్యలక్ష్మి అయోమయంగా. అవునక్క, అర్చనంటే ఆయనకి ప్రాణం అంది. పొద్దంతా ఎక్కడెక్కడో తిరుగుతారు కనుక రాత్రిళ్ళైనా నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం చెడిపోతుందేమో అక్క అంది తలవాల్చుకుంటూ. నిజమే, పెళ్ళై నెల కావస్తోంది. శివసుందరం పొద్దుననగా వెళ్ళి దీపాలు పెట్టే వేళకి ఇల్లు చేరుతాడు. వేళకు తిండి లేక అతను చాలా చిక్కిపోయాడు. ఇంకా రాత్రుళ్ళు నిద్ర కూడా లేకుండా చల్ల గాలిలో తిరిగితే బహుశా ఆరోగ్యం చెడిపోతుందేమో. శివసుందరంలో మార్పు తేవడానికి పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ రాజ్యలక్ష్మి శ్రీనివాసమూర్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా కమల విషయంలో శివసుందరం మారలేదు. కమల పట్ల భార్య అన్న మమకారం కలగలేదు సరికదా, తన జీవితాన్ని పంచుకోవడానికి ఆ ఇంట్లో ఓ మనిషి ఉందన్న గుర్తింపు కూడా లేకుండా పోయింది. తన పనులేవి కమల చేసే అవకాశం ఇవ్వలేదు శివసుందరం. ఇంట్లో అందరికంటే ముందు లేచి చెరువుకెళ్ళి స్నానం చేసొచ్చి శ్రీనివాసమూర్తితో భోజనం అయిందనిపించేవాడు. వడ్డర వేళలో రాజలక్ష్మి వడ్డిస్తూ ఉంటే కమల ఓ మూల నిలబడేది. కాబట్టి శివసుందరానికి భోజనం పెట్టే అవకాశం లేదు కమలకి. భోజనం అయ్యాక వెళ్ళిపోయి సాయంత్రం వరకు తిరిగి వచ్చిన శివసుందరం అర్చనతో కబుర్లు చెప్పి శ్రీనివాసమూర్తి రాగానే భోజనం చేసి వచ్చేవాడు. కమల అతనికి చేసేది ఒక్క పని, అది అతనికి పక్క సిద్ధం చేయడం. అర్చనకు కబుర్లు చెప్తూ నిద్రపోయే శివసుందరం కమల గదిలోకి రావడం కానీ తన వంక చూస్తూ బాధపడ్డం కానీ నిశ్శబ్దంగా కన్నీరు కార్చడం కానీ గమనించేవాడు కాదు. అలసిపోయిన శరీరం విశ్రాంతిని కోరుతూ ఉంటే కమల వచ్చేసరికి అతను గాఢ నిద్రలో ఉండేవాడు. 2 సంవత్సరాల కాలం అటు శివసుందరంలో కానీ అతని మనస్తత్వంలో కానీ ఎటువంటి మార్పును తేలేకపోయింది. కాలం గడిచే కొద్దీ అతనిలో నిర్లిప్తత, మౌనం ఎక్కువైపోయాయి. అతను అలా కావడానికి కేవలం లక్ష్మి జ్ఞాపకాలని కానీ ఆవిడ మరణం అని కానీ ఖచ్చితంగా చెప్పలేం. అతిగా ప్రేమించి అభిమానించిన భార్య తనతో కనీసం ఒక చిన్న మాట కూడా చెప్పకుండా చివరిసారిగా తన వంక చూడకుండా వెళ్ళిపోవడంతో అతని హృదయం, మనస్సు స్తబ్దుగా మారిపోయి బ్రతుకంతా మధురంగా ఊహించుకున్న అతని ఆశలు, కోరికలు అన్నీ కూల్చేసి వెళ్ళిపోయిన భార్య స్మృతి అతని భవిష్యత్ జీవితం పట్ల నిర్లిప్తత, నిరాశ పెంచింది. కానీ అతను పూర్తిగా జీవితాన్ని నుండే పారిపోవాలనుకుంటున్నాడు. నేనున్నది నీకోసమే అన్న లక్ష్మి అకస్మాత్తుగా వెళ్ళిపోవడంతో జీవితం ఎంత అశాశ్వతమైనదో, బంధాలకు మమతానురాగాలకు లేని బలమేదో మరో శక్తి మృత్యురూపాన వచ్చి విడదీసి విసిరేస్తుందన్న నిజంతో పాటు ఏనాటికైనా ఈ బ్రతుకింతే అన్న వేదాంతంలో పడిపోయిన శివసుందరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఏదో అతీత శక్తి అశాంతి పాలు చేసి అర్చనని వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అతను తిరిగి వచ్చింది అర్చనను చూసుకోవాలనే కానీ జీవితంలో మరేదో పొందాలని కానీ అనుభవించాలని కానీ కాదు. అర్థం లేని సమస్యలతో, జవాబు దొరకని ప్రశ్నలతో మౌనంగా ఊరు బయట నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో చుట్టూ ఆవరించుకున్న నిశ్శబ్దంలో ఏదో వెర్రిగా వెతుక్కుంటూ గడిపే శివసుందరం జవాబు చెప్పలేని ఆ నిశ్శబ్దం భయాన్ని గుండెల్లో నింపుతుంటే అర్చన కోసం ఇంటికి తిరిగొచ్చేవాడు. నాన్న అంటూ అర్చన చెప్పే కబుర్లలో శివసుందరం తనను వేధించే సమస్యలు, జవాబు దొరకని ప్రశ్నలు మర్చిపోయి ఆ రాత్రి నిద్రలోకి జారిపోయేవాడు. రాను రాను అతను బ్రతుకుతోంది కేవలం అర్చన కోసమే అన్న విషయంతో పాటు ఇంటిలోని ఏ ఒక్క వ్యక్తి మీద కానీ తనకు అభిమానం, తన వారిలో గుర్తింపు, తనది అన్న మమకారం మర్చిపోయాడతను. కమల పట్ల అతనికి ద్వేషం కానీ అభిమానం కానీ చివరికి జాలి కూడా లేకపోయింది.
అతనేనాడు కమల గురించి పట్టుమని 10 నిమిషాలు ఆలోచించలేదు. కమల పట్ల తన ప్రవర్తన అన్యాయమని కానీ, తన ప్రవర్తన కమలని బాధ పెడుతుందని కానీ, తన తల్లి కమల జీవితం తన వల్ల కమల జీవితం నాశనం అయిపోతుందని కానీ అతడు ఏనాడు ఆలోచించలేదు. అతనికి అవసరం ఉన్నట్టే కనిపించలేదు. కానీ కాల ప్రభావం శివసుందరంలో ఎలాంటి మార్పును తేలేకపోయినా కమలలో చాలా మార్పు తెచ్చింది. గుండె నిండా కోర్కెలతో, కళ్ళ నిండా కలలతో బ్రతుకును ఎంతో మధురంగా ఊహించుకున్న కమల కన్నె మనసు తనకి జరిగిన అన్యాయానికి, జీవితం తన పాలిట బరువుగా మారిపోవడానికి కారణమైన శివసుందరాన్ని ఆమె ఏనాడు ద్వేషించలేదు. అంతేకాదు, తనకు అసలు పెళ్ళే వద్దని శివసుందరం అన్నాడని తెలిసి అతన్ని ద్వేషించడం కూడా అవివేకమనుకుంది. శివసుందరం విషయం తెలిసి కూడా తన నిండు జీవితాన్ని నాశనం చేసి తనని బలవంతంగా మెడకు కట్టిన రాజ్యలక్ష్మి శ్రీనివాసమూర్తి పట్ల అణువణువులో ద్వేషం పెంచుకుంది. శివసుందరం తన పట్ల ప్రవర్తించే తీరు తెలిసి కూడా ఏమీ చెయ్యలేని వాళ్ల నిస్సహాయతపై అసహ్యం వేసింది. తీరని కోర్కెలు, ఆశలు, ఫలించని కలలు ఆమెను రాక్షసిగా మార్చాయి. విసుగు, మాటల్లో కటుత్వం పెరిగాయి. తనకు అందుబాటులో ఉండే రాజ్యలక్ష్మిని మాటలతో హింసిస్తూ అభం శుభం ఎరుగని అమాయకురాలైన అర్చనను ఇష్టం వచ్చినట్లు నిందిస్తూ చేయి చేసుకునే వరకు వచ్చింది. ఆ ఇంటిలో రాను రాను శాంతి, ఆనందం కరువైపోయాయి. కమల మాటల్ని రాజ్యలక్ష్మి ఎంత సహనం వహించినా ఆమె సహనం కమలని మరింత రెచ్చగొట్టేది. చివరికి రాజ్యలక్ష్మి, శ్రీనివాసమూర్తి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయారు. కమలలో ప్రవేశించిన మొండితనం, అవివేకం ఆమెను మనిషి అన్నమాట మర్చేలా చేశాయి. దాంతో శివసుందరానికి తనకు భాగాలు పంచి శ్రీనివాసమూర్తి రాజ్యలక్ష్మితో సహా ఊరి బయట మామిడి తోటలోకి వెళ్ళిపోయాడు. ఇంటిలో ఇంత జరిగినా శివసుందరం చలించలేదు. ఈ మధ్య అతనికి ఊరి బయట పాత గుడిలో బస చేసి బైరాగులతో స్నేహం పెరిగిపోయింది. లౌకిక బంధాలతో సంబంధం తెంచుకున్న శివసుందరం శ్రీనివాసమూర్తి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే ఆపలేదు. కమలను ఆదరించలేదు. అతి నిర్లిప్తంగా, నిర్విచారంగా చూస్తూ ఉండిపోయాడు. అతనిలో చోటు చేసుకున్న నిర్వికారం చూసి ఏమీ అనలేక అర్చనని తమతో తీసుకుపోయారు రాజ్యలక్ష్మి, శ్రీనివాసమూర్తి. ఇంత జరిగినా కమల ఆశించిందేమీ అందలేదు. కనీసం అర్చన అయినా ఇంట్లో ఉంటే అర్చన కోసమైనా ఇంటి మొహం చూసి శివసుందరం అసలు ఇంటికి రావడమే మానుకోవడంతో కమల అర్చన కోసం రాజ్యలక్ష్మికి కబురు పంపించింది. నేను తల్లిని కాకపోయినా వారు తండ్రేగా, తండ్రితో పాటే ఉంటుంది అర్చన అంటూ. అర్చనని పంపించడం రాజ్యలక్ష్మికి సుతారాము ఇష్టం లేదు. కానీ శ్రీనివాసమూర్తి నచ్చజెప్పాడు. చివరికి అర్చనను పంపలేక అతి బలవంతంగా పంపించింది రాజ్యలక్ష్మి. కారణం లేకపోలేదు. కమల చుట్టుపక్కల వారందరితో భర్త అలా ఇంటికి రాకపోవడానికి కారణం రాజ్యలక్ష్మి, శ్రీనివాసమూర్తి అతన్ని తమ వైపు తిప్పుకోవడమేనని, అన్యాయంగా తన గొంతు కోశారని ఇష్టం వచ్చినట్లు చెప్పడంతో కనపడ్డ ప్రతివాడు శ్రీనివాసమూర్తితో తమ్ముడికి పెళ్ళంటూ చేశావు కానీ కాపురం చేసుకోనియకుండా ఏమిటయ్యా, ఏదో తగువులొచ్చి ఆడవాళ్ల మధ్య తగువులొచ్చినంత మాత్రాన నీ తమ్ముడిని, కూతుర్ని తీసుకెళ్ళిపోతే నమ్ముకున్న ఆడదాని గతేం కాను అంటూ అడగడంతో శ్రీనివాసమూర్తి సిగ్గుపడిపోయాడు. అర్చనను శివసుందరానికి అప్పజెప్పి ఎంతగానో నచ్చజెప్పి ఇంటికి పంపించాడు. కమల ఆశించినట్లు అర్చన కోసం ఇంటికొచ్చేవాడు శివసుందరం. అతను ఇంకా తెంచుకోనిదే ఆ బంధం ఒక్కటే. దాని ఆసరాతో తన జీవితాన్ని బాగుపరుచుకుందామనుకుంది కమల. కానీ ఆమె ఆశించిన మార్పేది శివసుందరయ్యలో రాలేదు. ఒక్క అర్చనను చూడ్డానికే ఇంటికొస్తూ తనకు ఏమాత్రం విలువ, కనీసం భార్యగా తాళి కట్టినందుకైనా గుర్తింపు ఇవ్వని భర్తను చూస్తూ అకారణంగా అర్చన మీద ద్వేషాన్ని పెంచుకుంది కమల. ఆమెలో దయ, జాలి, విచక్షణ జ్ఞానం నశించిపోయాయి. దాంతో చిన్నారి అర్చన బ్రతుకు దినదినగండంగా మారిపోయింది. తనలోని కసిని, అసహ్యాన్ని, ద్వేషాన్ని అర్చన మీద చూపించేది కమల. అలా చేస్తేనన్నా కనీసం అర్చనను మంచిగా చూడనైనా తనను ఆదరిస్తాడు అనుకుంది. కానీ లాభం లేకపోయింది. లోకం మీద చూపలేని కసిని, భర్త మీద ప్రదర్శించలేని అసహ్యాన్ని, ద్వేషాన్ని అర్చన పట్ల క్రూరంగా ప్రదర్శిస్తూ లోకంలో సవతి తల్లి స్థానాన్ని నిలుపుకుంది కమల. అర్చన స్థితి వింటూ గుండెలు అవిసేలా ఏడ్చింది రాజ్యలక్ష్మి. ఏమీ చెయ్యలేని నిస్సహాయుడైపోయాడు శ్రీనివాసమూర్తి. శివ, నీకిది న్యాయంగా ఉందా? పసిదాని కోసమైనా నువ్వు మారకూడదు. తల్లి లేని పసిపిల్ల, దానికి నువ్వు ఉండి కూడా లేనివాడిలా దానికి ఆ నరకాన్ని సృష్టించావు. నా మాట వినబో శివ అంటూ శ్రీనివాసమూర్తి కళ్ళనీళ్లతో నచ్చజెప్పాడు. కానీ అప్పటికే శివసుందరంలో పేరుకున్న నిర్లిప్తత, అర్చన పెట్ల అతనికున్న ప్రేమను, అర్చనకు అతనికున్న బంధాన్ని కాదనే శక్తితో పాటు జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. శ్రీనివాసమూర్తి కన్నీళ్లు శివసుందరాన్ని ఇల్లు కదలనీయకుండా చేశాయి.
కానీ కమలపై అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. కమల ఓడిపోయింది. పూర్తిగా విసిగిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఎదురింట్లోకి కొత్తగా వచ్చాడు సీతారామయ్య. అతని వయసు శివసుందరం కంటే ఓ 4 ఏళ్ళు ఎక్కువే. మనిషి బలంగా హుషారుగా ఉంటాడు. అతనికి నావారంటూ ఎవరైనా ఉన్నారో లేదో ఎవరికీ తెలీదు. వీధి వరండాలో కుట్టు మిషన్ పెట్టుకుని కూర్చునేవాడు. కొన్నాళ్ళు పట్నంలో ఉండి వచ్చాడేమో. జాకెట్లు, ఫ్రాకులు రకరకాల డిజైన్లతో ఎంతో అందంగా కుట్టడంతో అతనికి రోజంతా చేతి నిండుగా పనుండేది. ప్రతిరోజు పొద్దున 8 గంటలకల్లా మిషన్ ముందు కూర్చొని పని ప్రారంభించేవాడు. మధ్యాహ్నం ఎప్పుడో 2 గంటలకి లోపలికి వెళ్ళి భోజనం ముగించుకొని ఓ అరగంటలో వరండాలో తచ్చాడి తిరిగి మిషన్ ముందు కూర్చుంటే తిరిగి రాత్రి 8ంటికి లేచేవాడు. పొద్దున్న కుట్టిన బట్టలకి రాత్రంతా కూర్చుని బొత్తాములు, గుండీలు కుట్టి ఏ అర్ధరాత్రికో పడుకునేవాడు. అతను ఎప్పుడూ ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాడు. తన దగ్గరికి బట్టలు తీసుకొచ్చే వారితో కూడా అధికంగా మాట్లాడేవాడు కాదు. తనేమిటో తన పనేమిటో అన్నట్లుగా ఉండే సీతారామయ్య ఎదురింట్లో ఉండే కమల గురించి ఏనాడు ఆలోచించలేదు. చాలాసార్లు ఆమెను గుమ్మంలో నిలబడ్డప్పుడు చూసినా అతనంతగా పట్టించుకోలేదు. ప్రతిరోజు పొద్దున్నే స్నానానికి చెరువుకు వెళ్ళేవాడు శివసుందరం. అతను అలా వెళ్ళిపోగానే అర్చన చేత అంట్లు తోమించి వీధివాకిలి ఊడ్పించి కళ్ళాపి చల్లించేది కమల. అర్చన వీధిలో కళ్ళాపి చల్లినంతసేపు గుమ్మంలో నిలబడి చూసేది. శివసుందరం వచ్చే వేళకి అర్చనకి పాలకు బదులుగా కాఫీ ఇచ్చేసి వంట పనిలో మునిగిపోయేది. ఆమె వంట చేసినంతసేపు ఇంట్లోని మిగతా పనులన్నీ అర్చన చేత చేయించి బడికి వేళ అయ్యే వరకు ఊరుకొని తీరా వేళ కాగానే ఆలస్యమైందంటూ పరిగెత్తే అర్చనకు అన్నం పెట్టాలని కూడా ఆలోచించేది కాదు కమల. ఏనాడు అర్చనకు తలదువ్వి స్నానం చేయించి ఫ్రాకు వేసి కడుపు నిండా అన్నం పెట్టాలనుకోలేదు కమల. ఆలస్యమైందంటూ అస్తవ్యస్తంగా జడ వేసుకున్నాను అనిపించుకొని మాసిపోయిన ఫ్రాకుతోనే స్కూల్కి పరిగెత్తేది అర్చన. దారిలో చాలాసార్లు అర్చనని ఆ స్థితిలో చూసిన శ్రీనివాసమూర్తి అర్చనను ఇంటికి తీసుకువెళ్ళి రాజ్యలక్ష్మి చేత అర్చనకు స్నానం చేయించి మంచి ఫ్రాకు వేసి కడుపు నిండా అన్నం తినిపించి స్కూల్ దగ్గర దిగబెట్టాలనుకునేవాడు. ఒకసారి అలానే చేశాడు కూడా. కానీ ఆ మర్నాడు అర్చన మామూలుగా స్కూల్కి వెళ్ళడం చూసి పిలిచాడు. వద్దు నాన్న, అమ్మను తిడుతూ నన్ను కొడుతుంది పిన్ని, నేను ఇలా ఉండడమే బాగుంది అంటూ భయంతో వణికిపోతూ చెప్పిన జవాబు విన్న శ్రీనివాసమూర్తి తన అసక్తతని నిందించుకున్నాడు. 6 నెలలు తిరిగేసరికి ఎంతో బొద్దుగా తెల్లగా ఉండే అర్చన చాలా సన్నబడిపోయింది. కాస్త నల్లబడిపోయింది. ఎప్పుడూ ఆ పసిమొహంలో భయం, దిగులు తప్ప హుషారు, సంతోషం కనిపించేది కాదు. ఇంటిలో ఉన్నంతసేపు కమల భయం. స్కూల్కి వెళ్తే అర్చనను చూసి పిల్లలంతా వెక్కిరిస్తూ మాసిన ఫ్రాకును, చెదిరిన జుట్టును చూసి హేళన చేస్తూ ఏడ్పించేవారు. కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటూ పెదవి కదపకుండా అతి మౌనంగా అన్నీ భరించడం అలవాటు చేసుకుంది అర్చన. అంతేకాదు, కొట్టినా గట్టిగా ఏడవకూడదన్న కమల శాసనం అర్చనకి అలవాటుగా మారిపోయింది. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.